అంతే కింద పెట్టుకో సార్. నీలాంటి అందగత్తె ఎక్కడ పెట్టుకో. కొంచెం మొత్తం కనిపిస్తుంది. వద్దా ముద్ద నా నా మాటినన్నా నిన్న రాత్రి కూడా తిన్నాం కదా, బాగా తిన్నాం. ఇస్తరాకులు ఎక్కడ పడేసినారన్నా? ఇస్తరాకులా తిని ఇస్తరాకు పడేస్తాము, బయట పడేస్తాము. పడవేసిన ఇస్తరాకులు మరెక్కడ ఎవరైనా ఫోన్ చేస్తారా? కుక్కలు తింటాయి. ఎంగిలి కూడన్నా? తిన్న కూడు ఎంగిలి కూడు అంటే ఎంగిలి కూడుతో సమానమైన దాన్ని నేను నా కూటు కాసిస్తాను. విస్తరతో సమానం. అవునవునన్నా. నీ ముఖాలను చూడగా ఇప్పుడు ఆయన ఏమంటా ఉందంటే ఎంగిలి కూడు చూడాలని ఆశిస్తారా అంటా ఉంది. ఆ ఎంగిలి కూడా చేయాలంటే ఊరికే అవుతుందా? అన్నం చేయాలంటే పొయ్యంటి వెళ్ళా బియ్యం పోయాలా, సాంబార్ చేయాలా. ఈ అన్నం మంట చేయాలని అయితే మాడిపోతుంది. అన్నమోగా వండి పెట్టినారు అంతా. అప్పుడే వాళ్ళ భోజనం పెట్టినారు కదా, లాస్ట్ లో నెయ్యి పోసింది చూడి, అదంతా ఈది పుల్లు లోపలికి వెళ్ళేసింది. అడగా మజ్జిగ వేసినారు, పెరుగు వేసినారు కదా, ఆ నెయ్యి అంతా కింద పోసింది. నువ్వు నాకు వస్తా, నువ్వు రెండు నాకు, నేను ఒకటి నాకు. భూమి మీద ఊసేస్తానమ్మా, భూతంపైన ఊసిన తప్ప మరక్కడ నోట్లో పెట్టుకుంటారా? ఇప్పుడు తాంబూలం అంటే ఉంది అమ్మ, తాంబూలం కావాలంటే ఊరికే అవుతుందా? ఆకలి కావాలా, వక్కలు కావాలా, సున్నము కావాలా, లవణాలు కావాలా, ఎలా కావాలి? అదే లవంగాలు, యాలక్కాయలు, జాజికాయ, జాపత్రి కావాలా, ఇవంతా వేసిన రుషక్కేలే. లాస్ట్ లో ఒకటి ఉంది దుగ్గు, దాన్ని పోస్తేనే టేస్ట్ వేరే. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ వేసుకొని నమిలి అనుకో, సున్నం చాలా అయితే నోరు కాలిపోతుంది. కాబట్టి ఆ పెద్దమ్మ బాగా నమిలి 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 ఉంచింది. మూడెత్తుకొని వస్తా, నీకు రెండో నాకు ఉంది. మాట వరుసకి మనకు అలవాటు అని చెప్పి మాకు అలవాటు. మగనాలినట్టున్నావు. నీ మగండెవడే బామ గంధర్వులన్నా. గంధర్వుడు, గంధర్వుడు అనగా ఏకవచనం. గంధర్వులు అంటే ఎందరో ఎందరో మహానుభావులు.
గంధర్వుడు అనగా ఏకవచనం, గంధర్వుడు అనగా బహువచనం. ఎందరే భామ 5 మంది నా భర్త గారన్నా. 5 మందికి నీ వర్తాంగివా? అయితే నన్ను 6వ వాడిగా అంగీకరించు. ఏంటి ఏదో వాడిగా చేసుకోండి. ఇప్పుడు ఏం చెప్పా 5 మందికి అర్థం కాదు. 5 మంది అంటే ఏమి? ఏకవచనం. 5 అంటే ఎంత? బహువచనం రా. బహువచనము. నువ్వు 6 అంటే కదా సరైపోయి. నేను దేనికన్నా నేను పక్కకి, నువ్వు నేను లెక్కకి, నేను పక్కకి, నేను లెక్కకి. మాలిని అన్నా 5 మందికి అర్థం అవునవునన్నా. నీ నామధేయము, మారిని నామదేవి గారు కానన్నా. నీ కులము, శైలేంద్ర జాతి కానన్నా. సరైన కొలిమి. సరైన కొలిమి కాదన్నా. సరైన కొలిమిప్ప శైలేంద్ర జాతికి చెందినదన్నా. నేను ఇక్కడ ఉండడం గల కారణం యా సుదేష్ణాదేవి దగ్గర దాసి పనులకై ఉన్నాను. రొట్టె వెలిగి నేతులు పడిన చంద్రమాయ కదరా. ఎవరైతే నాకేమన్నా ఎవరైతే నాకేమి చూడు, నా చూపుకై, నా రాకకై, నా పొందుకై ఎందరో సుందాంగులందరూ ఎదురు చూస్తున్నారు. వారందరూ నిరాకరించి నీ కొరకై, నీ పొందుకై నీ వెంట పడుతుంటే నన్నే నిరాకరించదవచ్చేమో అని నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేమన్నా నా బలము, నా సహజం తెలిసి ఇలా ప్రవర్తించావు. అవునన్నా చెప్తున్నా కొమ్మా అంటే సిద్ధార్థదేవి తమ్ముడా చంద్రసింహ కనుక జాగ్రత్త నాతో పొంది చేసి రతికెళ్ళి సరిపి
అందంగా కనిపించావు. నేను మోహించుక వదలను. నా బుద్ధి పట్టి కడతావు, దుర్యోధన వచ్చి నా బుద్ధి తిప్పేస్తావు. నీకే అంత అందమైన దాన్ని చూసినావు అనుకో, దాన్ని బ్రతికే సరిపోయాను వాడు వదిలేసిన. అన్నా పొంది చేసేసినాను అనుకో, దాన్ని విడిచిపెట్టను, పొట్టు కట్టి ఇట్లా పెట్టేస్తా. అంతే సుఖమే మళ్ళీ చూసి అన్నా